బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. అథ చతుర్వింశతి తత్వోత్పత్తి ప్రకారం వక్ష్యామః. బ్రహ్మాశ్రయ సత్వరజస్తమో గుణాత్మికా మాయా అస్తి. తతః ఆకాశః సంభూతః, ఆకాశాద్వాయుః, వాయోస్తేజః, తేజస ఆపః, అబ్దయః పృథివీ. ఇప్పుడు ఆ బ్రహ్మాశ్రితమైనటువంటి మాయ అస్తిత్వం ఉన్నది అయింది, అస్తిత్వం లేనిది కూడా అయింది. అయితే నిజ అస్తిత్వం లేదు కానీ ఉన్నదిగా తెలుస్తోంది. అయితే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అంటాం కానీ సత్యం జ్ఞానం అనంతం ఈశ్వర అని అనం. ఎందుకంటే ఈశ్వరుడు మాయ ఇవన్నీ కూడా ఈ వర్ణనంతా కూడా జగత్తు అనే కోణంలోంచి చూసినప్పుడే. అలా చూసినప్పుడు ఆ బ్రహ్మను ఆ విధంగా చెప్తున్నాం. అయితే ఈ జగత్తును నేను చూస్తున్నాను కాబట్టి ఆ జగత్తుకి కారణమైనటువంటిది ఏదో ఒకటి ఆ బ్రహ్మలో ఉండి ఉండాలి. దాన్ని మాయా అని అన్నాం. అది కూడా ఎలాంటిది అంటే బ్రహ్మాశ్రిత మాయా, బ్రహ్మను ఆశ్రయించుకుని ఉన్నటువంటి మాయ. అంతేగాని బ్రహ్మము ఉన్నది మాయ కూడా ఉన్నది అన్నప్పుడు ఆ విధంగా కాదు. అలా చెప్తే బ్రహ్మ అనంతుడు కాలేడు. అనంతము అన్నప్పుడు ఇక రెండోది ఉండడానికి వీల్లేదు. అయితే ఈ జగత్తంతా కనిపిస్తోంది కదా, దానికి కారణం కూడా బ్రహ్మలోనే ఉండి ఉండాలి. దాన్ని మాయా అని అన్నాం. అలాగా మాయావచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మము ఈశ్వరుడుగా చెప్పబడుతున్నాడు. ఈశ్వరుడు కూడా బ్రహ్మయే, కానీ ఇప్పుడు అతను జగత్కర్త అయ్యాడు. బ్రహ్మని ఆశ్రయించుకుని ఉండడం చేత ఆ చైతన్యమే అనంత జ్ఞానంగా తెలియబడుతోంది. ఎందుకంటే చైతన్యానికి జ్ఞానాజ్ఞానాలతో పని లేదు. చైతన్యం అంటే ఏమిటి? ఏదైతే జ్ఞానాన్ని తెలుసుకుంటూ అలాగే అజ్ఞానాన్ని కూడా తెలుసుకుంటూ ఉంటుందో అది చైతన్యం. ఎలాగంటే ఈ పుస్తకం గురించి నాకు తెలుసు అని తెలుసు, ఒకవేళ తెలియకపోతే ఈ పుస్తకం గురించి నాకు తెలియదు అని కూడా తెలుసు. అలాంటి చైతన్యం మరి జ్ఞానంగా ఎలా ప్రకటించబడుతోంది అంటే మాయాకారణం చేత ప్రకటింపబడుతోంది. ఘటజ్ఞ ఘటకర్త అంటే కుండని చేసేవాడు యొక్క జ్ఞానము కుండని చేసేవాడి కంటే వేరుగా ఉంటుందా? అదేవిధంగా సర్వజ్ఞ సర్వకర్త వేరు కారు. ఆ విధంగా ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అతను బ్రహ్మ కంటే వేరుగా ఏమీ లేడు. ఎలాగైతే బ్రహ్మయే మాయాకారణం చేత ఈశ్వరుడుగా అంటున్నామో, ఎలాగైతే మాయకు బ్రహ్మ అభిన్నం కాదో అదేవిధంగా ఈశ్వరుడు కూడా బ్రహ్మకు అభిన్నం కాదు. మరి ఎందుకు ఇలా కనిపిస్తున్నాడు అంటే మాయా కారణం చేత, మాయాశక్తి కారణం చేత. ఇంతకంటే మీకు ఏమీ సమాధానం దొరకదండి. ఏదో అభిన్నమైనటువంటి శక్తి బ్రహ్మ దగ్గర ఉన్నది. ఆ శక్తి కారణంగా ఆ బ్రహ్మ ఈశ్వరుడిగా ప్రకటింపబడుతున్నాడు. కాబట్టి ఈ మాయ ఉండడం చేత ఆ ఈశ్వరుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణమయ్యాడు. మాయను గనక తీసేస్తే ఇక జగత్తు లేనట్టే. ఈశ్వరుడు ఎవరు అన్నప్పుడు
అభిన్న. అభిన్న అన్నది మర్చిపోకూడదండి. అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. ఈశ్వరుడు ఎవడు అంటే గుడిలో ఉంటాడు, ఎవరు కొబ్బరికాయలు కొడతారా అని ఎదురు చూస్తూ ఉంటాడు అని కాదు. ఈశ్వర అన్నప్పుడే అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అన్నది మీకు గుర్తుండాలి. అయితే ఇక్కడ విషయము, విషయి, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రెండూ కూడా చైతన్యమే. అయితే ఇతను దేనికి కారణం? ఆ చైతన్యానికి కారణమా అంటే అలా కాదు. ఆ విధంగా జగత్తు కనిపించడానికి కారణం. ఆయన జగత్కర్త కానీ చైతన్యకర్త కాదు. ఈశ్వరుడు అంటేనే చైతన్యం. మళ్ళీ దాన్ని తయారు చేయడం అంటూ ఏముండదు కదా. ఇప్పుడు ఏ జగత్తు అయితే స్థూల సూక్ష్మ ప్రపంచంగా విరాజిల్లుతోందో, ఈ జగత్తులో ఏమున్నాయండి? స్థూల పదార్థాలు, సూక్ష్మ పదార్థాలు, ఈ రెండే ఉన్నాయి. అయితే ఈ జగత్తుని ఎన్నో రకాలుగా చూపించవచ్చు, కానీ వేదాంతం ఇక్కడ 5 చూపిస్తుంది. అయితే ఈ 5 ఉన్నాయని మీరెవరితోనూ గొడవ పడాల్సిన పని లేదు. మనం ఇక్కడ 5 తీసుకున్నాం. ఇంకో చోట ఎవడైనా 10 తీసుకోవచ్చు, లేకపోతే 100 తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. కానీ వేదాంతం 5 మాత్రం తీసుకుంటుంది. దీన్ని పంచభూత మోడల్ అని చెప్పచ్చు. ఆ 5 మహాపంచభూతాల ద్వారా ఈ సృష్టి అంతా జరిగింది. వీటిని పంచభూతములు అని అన్నారు. భూతము అంటే ఉన్నది అని అర్థం. అయితే ఇప్పుడు మనం చర్చించబోయేది, ఈ చర్చలో ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి అన్న చర్చ కోసం కాదు. మన చర్చ అంతా కూడా వచ్చినవన్నీ కూడా బ్రహ్మమే అని నిరూపించడం కోసం. ఇవన్నీ చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా జగత్తు కోసం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేనికోసం చెప్తున్నారు అన్నది మనకి తెలిసి ఉండాలి. తత్వబోధ అంటూ ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఇది అవునా కాదా అన్నది కాదు. మనం దేనినైతే తెలుసుకోవాలి అని అనుకున్నామో దానికి కనీసం తెలియవలసిన విషయాలను చెప్తున్నారు. ఇలాగ శాస్త్రం చెప్పినప్పుడు, లేకపోతే వ్యాఖ్యాతలు వ్యాఖ్యానం చేసినప్పుడు వాళ్ళ ఉద్దేశం అంతా కూడా జీవ ఈశ్వర అభేదం చెప్పడం కోసమే. కాబట్టి కార్యకారణ సంబంధం అని అన్నప్పుడు, ఆ తర్కం చేసినప్పుడు లేదా ఆర్గ్యుమెంట్ చేసి చెప్పినప్పుడు, ఆర్గ్యుమెంట్ అంటే ఏమిటి? వాదన. ఏమిటా వాదన? కార్యకారణ వాదన, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఆర్గ్యుమెంట్. ఏదైనా సరే కార్యంగా తెలిసినప్పుడు దానికి కారణం ఏదో ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక రిజల్ట్ వచ్చింది అంటే దానికి ఒక కారణం మీకు తెలిసి ఉండవచ్చు, తెలియకపోయినా సరే ఒక కారణం అంటూ ఉంటుంది. నేను ఇంత మంచివాడిని కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అంటే దానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. అది నీకు తెలియకపోవచ్చు. అంతేకాని అకారణంగా ఏది జరగదు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఆ కార్యకారణాన్ని ఒక ప్రక్రియగా ఉపయోగిస్తున్నారు. మనం నేను సచ్చిదానందమును అని నిరూపించడానికి కొన్ని ప్రక్రియల్ని వాడాం. ఏమిటా ప్రక్రియలు అంటే శరీరత్రయ ప్రక్రియ, అవస్థాత్రయ ప్రక్రియ, పంచకోశ ప్రక్రియ. వాటన్నింటినీ కూడా నేనే సచ్చిదానందమును అని నిరూపించుకోవడాని కోసం వాడుకున్నాం. అంతేకాని అవి ఏమిటి అని తెలుసుకోవడం కోసం కాదు. ఆ విధంగానే ఇక్కడ కార్యకారణ ప్రక్రియాన్ని ఉపయోగించుకుంటారు. అయితే ఇక్కడ మనకి ఒక మాట ముందుగానే చెప్పారు. ఏమిటది? తత్ త్వం అసి. తత్ అంటే ఆ బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎవరు? జగత్కారణంగా తెలియబడుతున్నటువంటి మాయావచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మ. అందువల్ల తద్బ్రహ్మ అని అన్నారు. లేకపోతే మామూలు బ్రహ్మ అనొచ్చు కదా. కానీ ఇక్కడ తద్బ్రహ్మ. ఆ బ్రహ్మ ఎవరైతే జగత్కారణమైనటువంటి మాయావచ్ఛిన్నమైనటువంటి బ్రహ్మ, అతనే ఈ జగత్కారణమైనటువంటి ఈశ్వర. ఆ బ్రహ్మ నీవే అయి ఉన్నావు. ఆ బ్రహ్మ నీవే అయి ఉన్నావు అంటే జగత్కారణం నీవే అయి ఉన్నావు అంటే అది ఎలాగా అన్నప్పుడు ఇప్పుడు మనం చూడబోతాం. ఇంతకు ముందు దాకా నేను అల్పజ్ఞుణ్ణి, నేనేమీ సృష్టించలేదు అని అన్నావు. కానీ ఇప్పుడు వేదాంతం ఈ జగత్తునంతటినీ నువ్వే సృష్టించావు, దానికి కారణం నువ్వే అని అంటుంది. అయ్యా నేనెప్పుడు సృష్టించానండి అంటే నువ్వు జీవుడిగా భావిస్తున్నావు కాబట్టి అలా అంటున్నావు. నేను అల్పజ్ఞుడను, పక్కింట్లో ఏం జరుగుతోందో అదే నాకు తెలియడం లేదు, అలాంటిది ఇంత సృష్టి నేను చేశానా అంటే అల్పజ్ఞుడిగా జీవుడుగా ఇది చెప్తే సరిపోదు. ఎందుకంటే నేను అల్పజ్ఞుడును, ఈశ్వరుడు సర్వజ్ఞుడు.
అల్పజ్ఞుడు సర్వజ్ఞుడు ఒకటెలా అవుతారు అన్నప్పుడు నిన్ను నువ్వు జీవుడుగా చూసుకోకు, ఇంకో రకంగా చూడాలి అని చెప్పడం కోసం ఇదంతా చెప్తున్నారు. ఈశ్వరుడు గురించి చెప్పి తర్వాత జగత్తు గురించి చెప్పి ఈశ్వరుడిలో గుణాలు జగత్తులో గుణాలు తీసేసి అప్పుడు చెప్పాలి. అంటే మనలోని జీవత్వాన్ని తీసేసి మనకు చెప్పాలి. కాబట్టి జగత్కర్త అంటే ఎవరో కాదు, నేనే. అయితే అల్పజ్ఞుడిగా ఉన్నటువంటి నీవు కాదు, సర్వజ్ఞుడైనటువంటి నీవు. అదేంటండి, నేనెప్పుడు సర్వజ్ఞుణ్ణయ్యాను? నేనేంటి ఈశ్వరుడేంటి అంటే ఆ రెండింటి యొక్క చర్చ ఇక్కడ రావాలి. ఈస జీవయోర్వేషదీబిదా సత్వభావతో వస్తు కేవలం. రమణ మహర్షి ఉపదేశసారం మనం చూసాం కదా. ఈశ్వరుడికి దేవుడికి వేషంలోనే భేదం. ఆయన సర్వజ్ఞుడు, నువ్వు అల్పజ్ఞుడవు. ఆయనకు అన్నీ తెలుసు, నీకు తక్కువ తెలుసు. ఆయనది మాయోపాధి, నీది అజ్ఞానోపాధి. కానీ పై విషయాలను తీసేస్తే స్వస్వభావతో వస్తు కేవలం, స్వభావాన్ని గనక చూసినట్లయితే ఇద్దరిది ఒకటే. ఆ విషయాన్ని బోధించాలి కాబట్టి ఈ విధంగా చెప్తూ ముందుకు వెళుతున్నారు. ఇప్పుడు 5 మహాభూతాల మోడల్ ఉన్నది కదా, అందులోంచి ఈ సృష్టి అంతా వచ్చింది అని అన్నారు. కాబట్టి ముందు దాన్ని చెప్తున్నారు. తతః అంటే దాని నుండి, ఆ ఈశ్వరుడి నుండి, ఆకాశ సంభూతః, అక్కడి నుంచి మొట్టమొదటగా ఆకాశం పుట్టిందిట. ఇప్పుడు ఆకాశం అన్నది వస్తువు, బ్రహ్మ ఆ వస్తువుకి కారణం. ఆ విధంగా ఈశ్వరుడు కాజ్ అయితే ఆకాశం ఎఫెక్ట్, ఆ బ్రహ్మ కారణమైతే ఆకాశం కార్యం. ఎప్పుడైతే ఈశ్వరుడు ఆ బ్రహ్మకు అభిన్నమైనప్పుడు ఆకాశం మాత్రం బ్రహ్మకు భిన్నంగా ఉంటుందా? మట్టి కుండకి ఉపాదాన కారణం, మట్టికి కుండకి భేదం ఉన్నదా? అవి రెండు అభిన్నమా భిన్నమా? అభిన్నమే. కాబట్టి కుండని మట్టి అని అనొచ్చు కదా. అదేవిధంగా ఆకాశాన్ని బ్రహ్మము అని అనొచ్చు కదా. అంటే మీరు ఏ ఆకాశాన్ని అయితే చూస్తున్నారో అదంతా ఏమిటి? బ్రహ్మము. మీరు ఎక్కడున్నారు? బ్రహ్మలోనే ఉన్నారు. జీవుడిగా ఉన్నప్పుడు అలా చెప్పాలి. వాస్తవానికి బ్రహ్మయే బ్రహ్మలో ఉన్నాడు, కానీ అలా చెప్పలేం కాబట్టి ఏదీ లేదు అని చెప్పాలి. కానీ ఇక్కడ అందులోంచి ఆకాశం మొట్టమొదటిగా వచ్చింది. ఆకాశం అని మనం ఎప్పుడన్నా కూడా స్పేస్ అని అనగానే టైం కూడా వచ్చేస్తుంది. దాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీన్నే దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా ఏమన్నారు అంటే, మాయాకల్పిత దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం. ఇదంతా కూడా ఎంత విచిత్రమో చూడండి. ఏదో ఇన్ని ఉదాహరణలు చెప్పి, కళ ఉదాహరణ చెప్పి అలా చెప్పిన తర్వాత ఇది మీకు చెప్తూ ఉంటే కొంచెం అర్థమవుతోంది. కానీ బ్రహ్మ అదే మాయా అదే నువ్వు అంటే ఎలా అర్థమవుతుంది చెప్పండి? అయితే ఏదో సచ్చిదానందం అని చెప్పి ఊరుకోవచ్చు కదండి. మళ్ళీ బ్రహ్మ, అందులో మాయా, దాన్ని ఈశ్వరుడు ఇన్ని రకాలుగా చెప్తుంటే మళ్ళీ ఇదేదో ద్వైతంలోకి వెళుతోంది అని అంటారు. అలాగా అయోమయంలో పడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకోసమే ఇది మామూలు చిత్రం కాదట, విచిత్రం. అక్కడ ఏమంటున్నారు అంటే, దీన్నంతటినీ కూడా అంటే జగత్తునంతటినీ కూడా వైచిత్ర్య చిత్రీకృతం, ఆయన విచిత్రంగా పెయింట్ చేసినట్టు. చిత్రీకృతం అంటే పెయింట్ చేయడం. ఎవరు అలా పెయింట్ చేశారు అంటే మాయాకల్పితం. ఇది ఎవరు చేశారు అంటే బ్రహ్మ చేశాడా? బ్రహ్మ చేశాడు అని చెప్పలేం, మాయాకల్పితం. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎవరు కట్టారు అంటే ఇంజనీర్ కట్టాడు అని అంటాం, అంతేగాని సుబ్బారావు కట్టాడు అని కాదు. అయితే వ్యవహారంలో సుబ్బారావు గారు కట్టారు అని అనొచ్చు, కానీ కట్టింది సుబ్బారావు కాదు, సుబ్బారావు గారిలోని ఇంజనీర్ కట్టాడు. అదేంటండి, ఎలా అన్నా ఒకటే కదా అంటే ఎలా అన్నా ఒకటే అవ్వదు. ఆ సుబ్బారావు ఇంజనీర్ కాకముందు ఏమైనా ఇల్లు కట్టాడా? మరి ఎందుకు కట్టలేదు? కాబట్టి తర్కంతో ఆలోచించినప్పుడు మీరు చెప్పింది తప్పు అవుతుంది. ఇల్లు కట్టింది ఎవరు అంటే ఇంజనీరుగా ప్రకటింపబడుతున్నటువంటి సుబ్బారావు. కాబట్టి ఈ జగత్తుని ఎవరు సృష్టించారు అంటే ఈశ్వరుడు అనే అనాలి, అంతేగాని బ్రహ్మ అని అనడానికి లేదు. అలా అనకపోతే బ్రహ్మ క్రియాన్వితుడవుతాడు. బ్రహ్మ క్రియాన్వితుడు అవడానికి లేదు. నైష్కర్మ్యంగా చెప్పబడుతున్నటువంటి బ్రహ్మ మాయా కారణం చేత క్రియాన్వితుడవుతాడు. అలా క్రియాన్వితుడైనటువంటి వాడిని
జగత్కర్త ఈశ్వర అని అంటాం. అలాగా జ్ఞానమంతా కూడా ఈ విధంగా తెలియబడుతుంది. అంటే అంతకుముందు బ్రహ్మానికి జ్ఞానం లేదా అంటే బ్రహ్మ చైతన్య స్వరూపుడు. చైతన్యానికి మించింది ఏముంది చెప్పండి? ఆ ఈశ్వరుడు కూడా ఎలా చేశాడు అంటే మాయాకల్పితం. ఆయన ఏదో తాపీ ధర్మారావులాగా సిమెంటు ఇటుకలు వేసి మేస్త్రి ఎలాగ కడతాడో ఇల్లు ఇలా కడితే బాగుంటుంది అని ప్లాన్ వేసుకుని చెయ్యలేదు. అలా అనుకున్నాడు, ఈ సృష్టి అంతా జరిగిపోయింది. ఎందుకంటే మాయాకల్పితం. అది ఎలాగవుతుందండి అంటే నీ కలలో ఆ ప్రపంచం తయారవడానికి ఎంత టైం పట్టింది? ఎంత టైం ఏంటండి? కల వచ్చింది, అన్నీ తయారై వచ్చేసాయి. అంతేగాని అందులో నువ్వు కొండని పగలగొట్టి ఆ రాళ్లతోటి ఇల్లు కట్టుకుని ఆ తర్వాత ఏ మొక్కలు వేసుకుంటే బాగుంటుంది అని ఆలోచించి 1 ఏడాది పాటు కట్టిన తర్వాత అప్పుడు మీరు గృహప్రవేశం చేశారా? అలాంటివేం లేవు కదా. కల వస్తూనే అన్ని వస్తువులు అందులో ఉన్నాయి. ప్రపంచంలో ఏవేవి ఉంటాయో స్వప్న ప్రపంచంలో కూడా అన్నీ ఉన్నాయి. ఎందుకంటే అదంతా కూడా జ్ఞానం వల్ల. అజ్ఞానం వల్ల ఏమీ అది అవ్వలేదు. ఆ విధంగానే ఈశ్వరుడికి కూడా సమయం ఏమీ పట్టలేదుట. మాయాకల్పిత దేశకాల కలనా. దేశము అంటే స్పేస్, ఆకాశం సృష్టించబడింది. ఆ ఆకాశం వచ్చింది అంటే మొదట వచ్చింది ఆఖరిలో వచ్చింది అని కాదు. ఏదో క్రమం చెప్పుకోవాలి కాబట్టి అలా చెప్పడం. తత ఆకాశ సంభూత అనే బదులు తత పృథివీ సంభూత అని కూడా అనొచ్చు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉన్నది, అందుకోసం అలా చెప్పారు. దాన్ని తర్వాత చెప్తాను. కాబట్టి ఇక్కడ దాన్ని మనం ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తత ఆకాశ సంభూత, ఆ జగత్కారణమైనటువంటి ఈశ్వరుడిలోంచి మొదట ఆకాశం వచ్చింది. ఆకాశం వచ్చింది అంటూనే అందులో కాలం కూడా వచ్చేసింది. ఇంకో విధంగా చెప్పాలి అంటే ఆకాశం వచ్చింది అంటే అవకాశం వచ్చింది అని. అన్నీ ఉండడానికి కావలసినటువంటి అవకాశం వచ్చింది. ఆ ఆకాశం ఇప్పుడేమిటి? బ్రహ్మమే. బంగారం నుంచి గొలుసు వచ్చింది. ఇప్పుడు గొలుసు ఏమైంది? బంగారమే అయింది. బంగారంలోంచి రావడం ఏమిటండి? ఎవరో స్వామీజీ చెయ్యి తిప్పితే ఆయన చేతిలోంచి వచ్చింది అంటే ఆయన చేతిలోంచి వస్తే ఆ గొలుసులో ఆయన చెయ్యి ఉండాలి. దాన్ని బంగారపు గొలుసు అంటున్నారు కానీ చేతి గొలుసు అని అంటలేదు కదా. ఎవరు ఎంత చెయ్యి తిప్పి ఇచ్చినా కూడా అది బంగారంలోంచి వచ్చినట్టే. బంగారంలోంచి వచ్చిన గొలుసు బంగారం ఎలా అయ్యిందో అలాగే బ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఆకాశం కూడా బ్రహ్మయే అవుతుంది. ఆ తర్వాత ఆకాశాత్ వాయు, ఆ ఆకాశంలోంచి ఇప్పుడు వాయువు వచ్చింది. వాయో తేజస, ఆ వాయువు నుంచి అగ్ని ప్రభవించింది. ఇవన్నీ కూడా ఒక క్రమం. తేజస ఆపహ, ఆ అగ్నిలోంచి నీళ్లు వచ్చాయట. ఆపహ అన్నప్పుడు జలం అని కాదు, జలములు. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా వాడుతూ ఉంటారు. ఇన్ డీప్ వాటర్స్ ఇట్ హ్యాపెండ్ అన్నప్పుడు ఆ జలములు అని అర్థం. ఆ తర్వాత అబ్దయ అంటే దాని నుంచి భూమి వచ్చింది. అయితే ఇలా చెప్పుకుంటూ ఇంకా వెళ్ళవచ్చు. పృథివ్యా ఔషధయా అన్నం, అన్నాత్ పురుష, అక్కడ దాకా చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఈ 5 కూడా బ్రహ్మమే అని చెప్పడం. ఇలా చెప్పినప్పుడు ఈ వచ్చినవన్నీ కూడా సూక్ష్మభూతాలు. సూక్ష్మభూతాలు అన్నప్పుడు ఏం చెప్పుకున్నాం? ఈ ప్రపంచం అంతా కూడా స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచం. ఎప్పుడైనా సరే సూక్ష్మంలోంచి స్థూలం వస్తుంది. ఆ విధంగా ఆ మాయలోంచి ఆకాశం పుట్టింది. ఆ విధంగా ఆకాశం బ్రహ్మమైనప్పుడు వాయువు కూడా బ్రహ్మమే. ఆ వాయువులోంచి వచ్చినటువంటి అగ్ని కూడా బ్రహ్మమే. ఆ విధంగా అన్నీ కూడా బ్రహ్మమే అవుతాయి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదండి. ఒక దాంట్లోంచి ఒకటి ఆ క్రమంగా అలా గనక వచ్చినట్లయితే ఇప్పటికి 5 రోజులు, కనీసం రోజుకొకటి వస్తే కనీసం 5 రోజులు పట్టి ఉండాలి. కానీ అలా జరగలేదే. చిటికేస్తే అయిపోయినట్లు అన్నీ వచ్చేసాయి. తదైక్షత బహుశ్యామ ప్రజాయే ఏతి. మనం అంటూ ఉంటాం కదా, ఇలా అనుకున్నానో లేదో అలా అయిపోయింది అని. ఆ విధంగానే ఆయన అనుకున్నాడు, ఇదంతా అయిపోయింది. అంతేగాని దానికి ఇన్ని రోజులు అని కాలంతో పని లేదు. ఆ విధంగా పంచభూతాలు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఈ 5 కూడా వచ్చాయి అని కూడా అనలేము. ప్రకటింపబడ్డాయి.
ఈశ్వరుడి యొక్క జ్ఞానం అంతా కూడా ఈ విధంగా కనిపిస్తోంది. ఈశ్వరుడు కారణమైతే ఇవన్నీ కూడా కార్యాలు, బ్రహ్మ కాజ్ అయితే ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్. ఈశ్వరుడు బ్రహ్మము ఒకటి అని తెలిసింది కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మను పక్కకు పెడదాం, ఈశ్వరుడు అనే మాట్లాడదాం. ఈశ్వరుడు కారణం, జగత్తు కార్యము. కారణగుణాః కార్యేషు అనువర్తంతే. కారణంలోని గుణాలన్నీ కూడా కార్యంలోకి ప్రవేశించాల్సిందే. మట్టిలోని గుణం మట్టి కార్యమైనటువంటి కుండలోకి రావాల్సిందే, అవునా కదా? అలా రావాలా వద్దా చెప్పండి? ఒకవేళ రావద్దు అనుకుంటే అది మట్టి కుండ కాదు, ఇంకేదో కుండ అవుతుంది. మీరు కంసాలి వాడికి 24 క్యారెట్ల బంగారం ఇస్తే వాడు 14 క్యారెట్ల బంగారంతో నగను ఇచ్చాడనుకోండి, ఎలా కుదురుతుంది? బంగారం 24 క్యారెట్లు అయితే ఆభరణం కూడా 24 క్యారెట్లు ఉండాల్సిందే. అయితే ఈ సృష్టికి కారణమైనటువంటి మాయ అది ఎలా ఉంది అంటే సత్వ రజస్తమో గుణాత్మిక మాయ. అదేదో సెపరేట్గా లేదు, ఆ గుణాలన్నీ కూడా ఒక చోట వేస్తే దాన్నే మాయా అని అంటున్నారు. ఇప్పుడు భారతదేశం ఎక్కడున్నది చెప్పండి? ఏదో 24 స్టేట్లు కలిస్తే భారతదేశం అయింది. ఆ విధంగానే కాళ్ళు, చేతులు, ముక్కులు ఈ అంగాలన్నీ కలిస్తే శరీరం అయింది. మనమంతా కలిసినప్పుడు అది భారతదేశం అవుతుంది. అందరూ వేరువేరుగా ఉంటే భారతదేశం ఎందుకు అవుతుంది? అందుకోసమే ఎన్టీ రామారావు గారు కేంద్రాన్ని మిథ్యా అనేవారు. కేంద్రం నిజంగా ఉన్నదా అంటే ఎక్కడుంది చెప్పండి? ఎవరి పాలన వాడు చేసుకుంటున్నాడు అని అనుకోండి, ఇక కేంద్రం ఎక్కడుంటుంది? ఢిల్లీలో ఉంది అంటే ఢిల్లీకి కూడా చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అంటే అందరం ఒక చోట కలిస్తే అది కేంద్రం. ఆ విధంగానే మాయా అన్నది ఎక్కడో ఒక చోట కూర్చొని లేదు, ఆ గుణాలన్నీ కలిసినప్పుడు అది మాయా అని అంటాం. ఏ గుణ సముదాయం అంటే సత్వ రజస్తమో గుణముల యొక్క సముదాయం. ఇంకో రకంగా చెప్పాలి అంటే మాయకి ఈ 3 గుణాలు ఉన్నాయి అని చెప్పచ్చు కదా. ఎలాగైతే భారతదేశానికి 28 స్టేట్స్ ఉన్నాయి అన్నట్టుగా మాయకి 3 గుణాలు ఉన్నాయి అని చెప్పచ్చు. అయితే భారతదేశానికి 28 రాష్ట్రాలు ఉన్నాయా? 28 రాష్ట్రాలు కలిస్తే భారతదేశం అయిందా? మన శరీరంలోని అవయవాలన్నీ కూడా ఒక చోటకు వచ్చినప్పుడు దాన్ని శరీరం అని అంటున్నాం. అయితే వ్యవహారంలో చెప్పుకోవడానికి మాయకు 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజస్తమస్ అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. కారణగుణ కార్యేషు అనువర్తంతే. కారణంలోని గుణాలు కార్యాలలోకి రావాల్సిందే. అందుకోసం ఈ జగత్తులో 3 ఉన్నాయి. ఆ 3 ఏమిటి అన్నప్పుడు జగత్తులో జ్ఞానశక్తి ఉన్నది, అది సత్వగుణానికి ప్రతీక. రెండవది ఉద్దేశాలు, భావాలు అంటే యాక్షన్ని ప్రేరేపించేటువంటి ప్రపంచం, అదొకటి. అలాగే అది రజోగుణానికి ప్రతీక. అలాగే ఇనర్ట్ వస్తువులు, జడ పదార్థాలన్నీ కూడా ఉన్నాయి. అయితే కారణంలోని గుణాలు కార్యంలోకి ప్రవేశించాలి కాబట్టి ఒకవేళ ఈ గుణాలు అవ్యక్తంగా ఉన్నా సరే, కారణంలో అవ్యక్తంగా ఉన్నా కార్యంలో మాత్రం ప్రకటితం అవ్వాలి. ఒక్కోసారి అలా కూడా జరుగుతుంది, కారణంలో అవ్యక్తంగా ఉన్నది కార్యంలో వ్యక్తం అవుతుంది. బీజం కారణం కానీ వృక్షం కార్యం. కానీ ఆ బీజంలో వృక్షానికి సంబంధించిన గుణాలన్నీ కూడా అవ్యక్తంగా ఉంటాయి. అంటే ఈ 5 కూడా ఆ 3 గుణాలు ఉండాలి. ఆకాశంలోనూ 3 గుణాలు ఉండాలి, వాయువులో కూడా ఆ 3 గుణాలు ఉండాలి. అంటే ఈ 5 అన్నింటిలో దేన్ని తీసుకున్నా సరే అది సత్వ రజస్తమో గుణాత్మికంగా అయి ఉండాలి. ఎర్రమట్టితో చేసిన కుండ ఎర్రగానే ఉండాలి, నల్లమట్టితో చేసిన కుండ నల్లగానే ఉండాలి, అవునా కాదా? అలాగే మెత్తటి పట్టుతో నేసినటువంటి చీర మెత్తగానే ఉండాలి, ఆటోమేటిక్గా ఆ గుణాలన్నీ వచ్చేస్తాయి. అలాగే మెత్తటి పత్తితో చేసినటువంటి తలగడ మెత్తగానే ఉంటుంది, దానికోసం ప్రత్యేకంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు చెప్పబడినటువంటి భూతాలన్నీ కూడా సూక్ష్మభూతాలు. ఇక్కడ జలము అన్నప్పుడు మనం త్రాగేటువంటి జలము అని కాదు, మనం తాగేటువంటి జలం పంచీకృత జలం. పంచీకృతం అయిన తర్వాత అంటే గ్రాసిఫైడ్ అయినటువంటి వాటర్. కానీ ఇక్కడ మనం చర్చిస్తున్నది అపంచీకృత జలం. అపంచీకృత పంచమహాభూతము ఈ జగత్ అన్నప్పుడు అందులో స్థూలము సూక్ష్మము 2 ఉంటాయి. కానీ ఇంకా మనం సూక్ష్మంలోనే ఉన్నాం. ఇప్పుడు ఒక్కొక్క భూతంలోంచి వాటికి
3 గుణాలు ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కొక్క గుణం ఏ విధంగా ప్రకటింపబడింది అన్నది తర్వాత చెప్తున్నారు. దాన్ని తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.